ఈ కీసర టోల్ గేట్ వరకు వచ్చింది ప్రవీణ్ పగడాల గారే అని నేను నమ్ముచున్నాను. ఎక్కడ నుంచి మనం ఆలోచిద్దాం. అక్కడ వరకు వచ్చిన ఫొటోస్ ఒక్కసారి చూద్దాం. మీరు గమనించండి, చిల్లకల్లు టోల్ ప్లాజా నుండి మీకు ఈ విజువల్లో ఉన్న ఆ ఫొటోస్ చూపిస్తున్నాను. 10 టీవీలో నుంచి స్క్రీన్ షాట్ తీసిన విజువల్ ఇది. మీరు చూడండి, ప్రవీణ్ పగడాల గారే అని నేను విశ్వసిస్తున్నాను. ఇది చిల్లకల్లు టోల్ ప్లాజా దాటుతున్నది అనగా 4 గంటలకు ముందు 3 దాటిన తర్వాత. ఆ తర్వాత కీసర టోల్ గేట్ దగ్గర కూడా ప్రవీణ్ పగడాల గారే అని నేను నమ్ముతున్నాను. అక్కడ హెడ్ లైట్ పగిలుందా లేదా అన్నది మనం ఊహించలేము, పగిలిపోయిందే అని అనుకోలేము. మీరు చూడండి, కీసర టోల్ ప్లాజా దగ్గర ప్రవీణ్ పగడాల గారే బైక్ మీద ఉన్నట్టుగా కనబడుతుంది. ఈ 4:15 తర్వాత పొట్టిపాడు టోల్ ప్లాజా అని ఒక్కసారి చూడండి. పొట్టిపాడు టోల్ ప్లాజా ఇక్కడ మాత్రం పర్సనాలిటీ చేంజ్ అయిపోయింది. చూడండి, బైక్ మీద పర్సనాలిటీ చేంజ్ అయిపోయింది, వ్యక్తి మారిపోయాడు. అంతకుముందు కీసర టోల్ గేట్ దగ్గర ఆయన పర్సనాలిటీ ఎలా ఉంది, పొట్టిపాడు టోల్ గేట్ దగ్గర ఆయన పర్సనాలిటీ ఎలా ఉంది మీరు గమనించారో లేదో. ఇంకా మీరు దీన్ని గమనించండి, ఈ విజువల్ ని చూడండి. పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గర ఉన్న మనిషి ప్రవీణ్ పగడాల గారి లాగా లేడు. అవునా కాదా మీరే నిర్ధారించండి. వీటన్నిటిని బట్టి విజయవాడ వచ్చేంత వరకు బైక్ పై డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది ప్రవీణ్ పగడాల గారే. కేసర టోల్ గేట్ దగ్గర 4:15 దగ్గర నుండి విజయవాడ తర్వాత ఉన్న పొట్టిపాడు అనే టోల్ ప్లాజా దగ్గర 9:30కి అక్కడ వరకు వచ్చాడు. విజయవాడ దాటిన తర్వాత పొట్టిపాడు టోల్ గేట్కి 9:30కి రావడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారి యొక్క బైక్ డ్రైవింగ్ లో చౌటుప్పల్ నుండి కొర్లపాడు తర్వాత వచ్చే టోల్ గేట్కి మధ్య 64 కిలోమీటర్ల దూరం ఉంది. 45 నిమిషాల్లో వచ్చేసాడు ఆయన. అంటే 60 కిలోమీటర్ల దూరాన్ని 40 నిమిషాల్లో ఈయన వచ్చేయచ్చు. దీన్ని బట్టి ఆలోచించండి. సాయంకాలం 4:15కి కీసర టోల్ గేట్ దాటి పొట్టిపాడు టోల్ గేట్కి 5 గంటల సమయం పట్టదు. ఇక పొట్టిపాడు నుండి కొవ్వూరు టోల్ గేట్ వరకు రాత్రి అంటే 9:30కి పొట్టిపాడులో ఉంటే 11:30కి కొవ్వూరు టోల్ గేట్ దగ్గర విజువల్ కనపడింది అని అంటే అక్కడికి ఎంత 2 గంటల ప్రయాణంలో వచ్చేశారు. మీరు గమనించారో లేదో, కొవ్వూరు టోల్ గేట్ దగ్గర తాగి బండి నడుపుతున్నాడు అన్నట్టు వాగారు కదా. ఎవరో తాగాడు, బండి డ్రైవ్ చేసేవాడు. కానీ ప్రవీణ్ పగడాల గారు కాదు. ప్రవీణ్ పగడాల గారిని ముందే చంపేశారండి. తర్వాత ఎవడో బండి డ్రైవ్ చేసుకుంటూ వచ్చినోడే మందేశాడు. ఆయన బట్టలు వేసుకున్నాడు. ఆయన బట్టలను జాగ్రత్తగా తీసి శవానికి తొడిగించి శవాన్ని అక్కడ వదిలేసి శవం మీద బండి అమర్చి పెట్టి వెళ్ళిపోయారు. తప్పు చేసేవాడు ఎక్కడో చోట మిస్టేక్ చేస్తాడండి. ఆ విధంగా దొరికిపోయారు. పోలీసు వారే జాప్యం చేస్తున్నారు. ఆలోచించండి, ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు పోలీసు వారి అనుమానాలు ఎందుకు వ్యక్తం చేయరు? ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఈ మధ్యలో 5 గంటల మధ్యలోనే విజయవాడలోనే ఆయన 5 గంటలు గడపాల్సినంత అవసరమేముంది?